నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ C67 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో స్పెక్స్ రివ్యూ చేస్తున్నా. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. వీడియో అప్లోడ్ చేయడానికి ఫస్ట్ మీరే చూడడానికి అనమాట. ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ C67 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే 5G ఛార్జింగ్ ఛాంపియన్ ఉంది. 5G 600 ప్రాసెసర్ అన్నారు, 30W ఛార్జర్ అనేసి అయితే మెయిన్ హైలైట్ ఇక్కడ మెన్షన్ కూడా చేసాను. అఫీషియల్ ఇంకా హైలైట్ చూసుకుంటే 5G ప్రాసెసర్ వస్తుంది అనమాట. మినిటెక్ వాళ్ళ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ వస్తుంది. IP54 వాటర్ రెసిస్టెంట్ అనమాట. 7.89mm థిక్నెస్తో పాటు వస్తుంది. మంచిగా అనిపించింది నాకైతే. 15MP AI కెమెరా. సో నా పాత వీడియోస్ చూసుకోవడానికి మీకు అందరికి తెలిసిందే, నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా కంపెనీస్ మెల్లమెల్లగా డ్యూల్ కెమెరా సెటప్కి వెళ్తున్నాయని. ఇక్కడ ఏఐ కెమెరాకి వచ్చేసినాయి అన్నమాట. సో మేబీ మెల్లమెల్లగా ఈ డ్యూయల్ కెమెరా సెటప్ నుంచి సింగిల్ కెమెరా సెటప్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ 30W ఛార్జర్, 5000 mAh బ్యాటరీ. సో తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. 6GB ర్యామ్కి 6GB ర్యామ్ డైనమిక్ ర్యామ్ వస్తుంది అంటే వర్చువల్ ర్యామ్ వస్తుంది. 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది అనేసి అయితే మెన్షన్ చేసారు అన్నమాట. అండ్ డిస్ప్లే మాత్రమే చాలా మంచిగా ఉంది. 6.72 inches డిస్ప్లే అనమాట. మినీ క్యాప్సూల్ 2.0తో పాటు కూడా వస్తుందట. సో సింపుల్గా ఏం లేదు, యాపిల్ వాళ్ళ నుంచే కాపీ కొట్టింది అనుకోవచ్చు. ఈ క్యాప్సూల్ ఫీచర్ ఏంటంటే ఛార్జింగ్కి, ఫేస్ అన్లాక్ వీటికి యూజ్ అయితే, నోటిఫికేషన్స్ కూడా యూజ్ అవుతాయి. పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. స్మార్ట్ ఫోన్ బాగుంది. అండ్ ఇక్కడ ప్రైస్ విషయం చూసుకుంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో ఎక్కడ మెయిన్ చూసుకుంటే 13,500కు వస్తుంది అనమాట. మీరు ఇక్కడ కూపన్స్ అప్లై చేసుకోవచ్చు రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో. అండ్ కలర్ వేరియంట్, స్టోరేజ్ వేరియంట్ చూసుకోవచ్చు. కలర్ చూసుకుంటే సన్నీ ఓయాసిస్ అనమాట. అండ్ ఇక్కడ డార్క్ పర్పుల్ కలర్ కూడా ఉంది ఇది. సో ఈ డార్క్ పర్పుల్ పిక్చర్స్ అయితే చేంజ్ కాలేవి, 2 కలర్స్ ఇచ్చినాయి కాబట్టి. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. సో మెల్లమెల్ల కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే 4GB ర్యామ్ 65GB స్టోరేజ్ నుంచి 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్కి చేంజ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. దాని ప్రైస్ కూడా చూసుకుందాము. సో 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వస్తే కదా 15,000 ఉంది. సో అది కూడా కన్సిడర్ చేసుకోండి మీకు ఏది కావాలా అనేసి. నాకైతే ఇక్కడ ఆఫర్స్ చూసుకుంటే ఆఫర్స్ అయితే ఉన్నట్టునే, కొన్ని బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ కూడా ఉన్నాయి, కూపన్స్ అవన్నీ కూడా చూస్తే. ఒకవేళ గైస్ మీకు ఇది నచ్చలేదంటే ఇట్లా మీరు అమెజాన్కి వెళ్ళిపోవచ్చు. నేను రికార్డ్ చేసే టైంకి అమెజాన్లో తక్కువ ప్రైస్ ఉంది. ఇక్కడ మీరు వేరే ఆఫర్స్ చూసుకుంటారా, వేరే ఏమైనా అవైల్ చేసుకుంటారా తెలియదు, కానీ అమెజాన్లో నేను చూసిన కాడికి సేమ్ పీస్ స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 6GB ర్యామ్ వేరియంట్కి 4GB ర్యామ్ వేరియంట్కి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లో అడిషనల్గా మీకు 49 రూపీస్ సెక్యూరిటీ ప్యాకేజింగ్ ఫీజు అయితే వస్తుందన్నమాట. అండ్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ కంటే కూడా ఇక్కడ చూసుకోవచ్చు 1349 ఉంది. సో ఫ్లిప్కార్ట్లో 4GB ర్యామ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది, కానీ కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ అయితే కనిపిస్తుంది నేను రికార్డ్ చేసడానికి. ఫ్యూచర్లో ప్రైస్ అయితే చేంజ్ కావచ్చు అనమాట. సో చేంజ్ అయినప్పుడు మీరు ఆఫర్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ 3 ప్లాట్ఫామ్స్ నుంచి ఎక్కడైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు. తక్కువ ఎక్కడ వస్తుంది అక్కడ చెక్ చేసుకుని ప్రైస్ అయితే చెక్ చేసుకోండి. సో స్పెక్స్ చూసుకుంటే మాత్రం ఇంతకుముందుకే మాట్లాడుకున్నట్టు హైలైట్స్ ఆప్షన్స్ ఏవైతే అక్కడిక్కడ మెన్షన్ చేశారు. కలర్స్ వేరియంట్ కూడా మనం చూసినాము. అండ్ స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో మెయిన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ 5G ప్రాసెసర్ వస్తుంది. ఇది 6nm 2.2 GHz ఇస్తుంది ఆక్టో కోర్. జీపీయూ చూసుకుంటే ఆ మాలియా G57 గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. అండ్ LPDDR4X ర్యామ్ అనమాట. 2 వేరియంట్స్ వస్తుంది. 4GB ర్యామ్ వేరియంట్ అండ్ 6GB ర్యామ్ వేరియంట్ వస్తుంది. అండ్ స్టోరేజ్ UFS EMC అని మెన్షన్ చేయలేదు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో. కానీ మీకు ఏంటంటే 6GB ర్యామ్ వేరియంట్కి 6GB డైనమిక్ ర్యామ్ వస్తుంది. సో 4GB దానికి కూడా వర్చువల్ ర్యామ్ లేకపోతే డైనమిక్ ర్యామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మ్యాక్సిమం త్రూ సాఫ్ట్వేర్ వాడు పెద్దగా ఫరకంగా కనిపించకపోవచ్చు. నెక్స్ట్ 2TB ఎక్స్టర్నల్ స్టోరేజ్ అంటే మైక్రోఎస్డి కార్డ్ పెట్టుకొని స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డిస్ప్లే చూసుకుంటే ఇది డిస్ప్లే బై, సో ఇక్కడ పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు కూడా బాగానే వస్తుంది అన్నమాట ఇది. సో సైజ్ చూసుకోవడం మాత్రం 6.7 inches సైజ్ వస్తుంది. అండ్ 680 nits బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. తర్వాత కెమెరా చూసుకుందాం. సో ఇవి డ్యూయల్ కెమెరా సెటప్. సో 50MP AI కెమెరా ఉంది. అండ్ ఇక్కడ పంచ్ హోల్ కెమెరాతో పాటు వస్తుంది. బాగుంది. నాకైతే కెమెరా సెటప్ ఏదైతే ఉందో నచ్చింది అనమాట. అది ఇక్కడ మనం మెయిన్ చూసుకుంటే ఎల్పి లెన్స్ అనమాట. 72.1 degrees వస్తుంది. సో ఫీల్డ్ ఆఫ్ వ్యూ బాగుంటుంది. 1.8 అపర్చర్తో కూడా వస్తుంది. 2 MP సెకండరీ
కెమెరా అనమాట. మీ రికార్డింగ్స్ అన్ని వీడియో తీసుకోవచ్చు. సో బేసిక్గా 1080p 30fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ 8 మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇక్కడ 2.05 అపర్చర్తో పాటు వస్తుంది. ఇక్కడ 720p అండ్ 1080p రెండు కూడా 30fps వీడియో రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 30 వాట్స్ సూపర్ ఛార్జర్తో పాటు వస్తుంది. కెపాసిటీ చూసుకుంటే 5000 అంటారు, కానీ యాక్చువల్గా కొంచెం తక్కువ మెన్షన్ చేశారు. 4880 mAh బ్యాటరీ ఉంటుంది అనేసి అయితే యాక్చువల్గా మన వాళ్ళు మెన్షన్ కూడా చేశారు అనమాట. టైప్ సి పోర్ట్తో పాటు వస్తుంది. అండ్ కనెక్టివిటీ వైర్లెస్ నెట్వర్కింగ్ సంబంధించిన ఇక్కడ చూసుకుంటే మాత్రం 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ అయితే ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. అండ్ డ్యూయల్ ఎస్ఏ మోడ్స్ సపోర్ట్స్ కూడా వస్తున్నాయి. వైఫై అండ్ బ్లూటూత్ చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్విడ్త్ వైఫై వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.2తో పాటు కూడా వస్తుంది అనమాట. వెయిట్ 190 grams, థిక్నెస్ 7.8 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సెన్సార్స్ ఇక్కడ మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ ఇండికేషన్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ ఉంది. నావిగేషన్ చూసుకుంటే జీపీఎస్, ఏజీపీఎస్, బైడిస్, గ్లోనస్, గ్యాలెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ పోర్ట్స్ ఇక్కడ మీకు బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు బటన్స్ ఉన్నవి, సిమ్ స్లాట్స్ బటన్స్ అవి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ పోర్ట్స్ గురించి చూసుకుంటే ఇక్కడ టైప్ సి పోర్ట్, డౌన్వర్డ్ స్పీకర్ అండ్ మైక్, 3.1 జాక్, పైన కూడా మైక్ వచ్చింది అనమాట. సో ఈ ప్రైస్ కేటగిరీకి మీకు డ్యూయల్ మైక్ బాగా వస్తుంది. సో మీకు ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ పోర్ట్స్ గురించి ముందు చూపించుకున్నాం కదా, 3 స్లాట్ వస్తుంది. మెయిన్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్ అనమాట ఇక్కడ దేనికైనా సరే కూడా. సో ఇక్కడ మీకు రియల్మీ UI 4.0 అనమాట. ఇది బేస్డ్ ఆన్ Android 13 ఉంది. సో Android 13 అంటే మీకు 14, 15 దాకా కూడా మ్యాక్సిమం అయితే అప్డేట్స్ అయితే వస్తాయి. ఈ తర్వాత ఫోన్ పర్చేస్ చేసినాక ఏం వస్తాయంటే రియల్మీ C67 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది, టైప్ సి కేబుల్ వస్తుంది, 30 వాట్స్ అడాప్టర్ వస్తుంది, ప్రొడక్షన్ కేస్, స్క్రీన్ ప్రొడక్షన్ ఫిల్మ్, సిమ్ కార్డ్ నీడిల్, సో సిమ్ జెక్టర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సో ఈ ప్రైస్కి మీకు ప్రైస్ చూపించేస్తాను. సో ఇది అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ ఉన్న ప్రైస్ మళ్ళీ అని చూపిస్తున్నా 13,500 రూపీస్కి. ఈ ప్రైస్ కేటగిరీకి ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే మీకు వచ్చింది అనుకోవచ్చు. కానీ ఈ ప్రైస్కి మీకు చాలా కాంపిటీషన్ అవుతుంది. ఈవెన్ శాంసంగ్లా, రియల్మీలో కూడా ఈ ప్రైస్ కేటగిరీకి మంచి ఫోన్స్ వస్తున్నాయి. శాంసంగ్, రియల్మీ, ఒప్పో, వివో అండ్ రెడ్మీలో కూడా మంచి స్మార్ట్ ఫోన్స్ ఎదుగుతున్నాయి. అవి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో మంచి స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా అర్థం కాలేదు అంటే గిట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ మండేలో రిప్లై ట్రై చేస్తాను. మీకు ఏదైతే స్పెక్స్ చూసారు, నా ఒపీనియన్ కూడా చూసారు. సో ఓవరాల్గా చూసుకుంటే మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చిందనమాట రియల్మీ నుంచి. పర్లేదు, బాగుంది. ప్లస్ అది కూడా ఏంటంటే 5G స్మార్ట్ ఫోను, డీసెంట్ ప్రైస్ అనమాట. కంపేర్ టు రీసెంట్గా వచ్చిన రెడ్మీ 13 5Gతో పాటు కాంపిటీషన్లకు అయితే వస్తుంది. ఒకవేళ ఇట్లా కంపారిజన్ వీడియో చేయమంటే కంపల్సరీ వీడియో అయితే చేస్తాను. సో ఒకవేళ ఆ వీడియో కూడా చూడాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో నా ఐకార్డ్లో ఇచ్చేసి చెక్ చేయండి. మంచి స్మార్ట్ ఫోన్ అయితే ఇచ్చారన్నమాట. చూద్దాం కాంపిటీషన్ ఎలా ఉంటుంది. పర్లేదు, ఓకే స్మార్ట్ ఫోన్ అయితే కనిపిస్తుంది. మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కదా యువత విషయంలో వాళ్ళందరి టైం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.